మైకేల్ జాన్సన్ అనే ఒక గొప్ప ఫిలాసఫర్ ఇలా అన్నాడు, డెస్టినీ ఈజ్ షేప్డ్ బై థాట్స్, ఈజ్ ఇన్ఫ్లూయెన్స్డ్ బై చాయిస్ అండ్ ఎగ్జిక్యూటెడ్ బై హ్యాండ్స్ అని అన్నాడు. అంటే అర్థమేంటో తెలుసా? మన గమ్యం ఆలోచన ద్వారా రూపించబడుతుంది, ఎంపికల ద్వారా ప్రభావితం చేయబడుతుంది, అది చేతుల ద్వారా అమలు చేయబడుతుంది. డెస్టినీ ఈజ్ షేప్డ్ బై థాట్స్. మన గమ్యం మన ఆలోచన ద్వారా రూపించబడుతుంది. నేను గమ్యం చేరాలంటే ఏ విధంగా నేను ఆలోచన చేయాలి? నీ గమ్యం కోసం, నువ్వు డెస్టినీ కోసం, నువ్వు చేరబోయే డెస్టినీ కోసం ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఈ ఊరు నుంచి వేరే ఊరు వెళ్ళాలంటే నేను ఎలా వెళ్ళాలి, ఏ మార్గం కూడా వెళ్ళాలి, సులువైన మార్గం ఏది అని ఎంపిక చేస్తావు, ఆలోచన చేస్తావు. కానీ నువ్వు చేరబోయే గమ్యం కోసం ఎప్పుడైనా ఆలోచన చేసావా? మన గమ్యం ఎక్కడ తాగిపోయేది కాదు, మన గమ్యం పరలోకం వెళ్ళాలి. హల్లెలూయా. ప్రభుతో నివాసం చేయాలి మనం. ఆ డెస్టినీ నువ్వు చేరాలి అంటే ఈ భూలోకంలో సరైన ఆలోచన నువ్వు చేయగలగాలి. నేను ఏమి చేస్తే పరలోకం వెళ్ళగలుగుతా?